హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటో తెలుసా? దొండకాయ మసాలా కర్రీ. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా అంటే నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది మా కర్రీ. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాం. చూసారా, కావాల్సిన పదార్థాలు ఏంటంటో చెప్తాను వినండి. అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, టమాటాస్ అన్నీ మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాక దొండకాయలు ఉన్నాయి కదా, అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటి కానీ వేపుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ కళాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. దొండకాయలు ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మసాలా కర్రీస్ అంటేనే ఆయిల్ ఉండాల్సిందే, ఆయిల్ లేకపోతే టేస్ట్ రాదు. సో ఆ ఆయిల్ వేడయ్యాక ఈ దొండకాయలు అన్నీ వేసి వేపుకోవాలి. బ్రౌన్గా ఫ్రై అయిన దాకా వేపుకోండి. మూత పెట్టుకుంటే వేగిపోతాయి బాగా. 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకోండి, అంటే బేగి ఫ్రై అయిపోతాయి అన్నమాట. మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. కొంచెం చూసారా, ఫ్రై అవుతుంది. ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా వెరైటీగా ఏవైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చూసారుగా, మన దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయితేనే బాగుంటుంది అన్నమాట. ఫ్రై అవ్వకుండా మీరు చేసేద్దాం అనుకుంటే టేస్ట్ రాదు. సో ఈ మాత్రం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాం. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. మీరు కూడా పక్కాగా ట్రై చేయండి. నెక్స్ట్ అదే కళాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది వేపుకోవాలి. అందులోనే ఉప్పు, ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ ఇప్పుడే వేసుకుందాం. ఉప్పు, పసుపు, నెక్స్ట్ కారం, గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. నెక్స్ట్ కారం, మీకు సరిపడినంత వేసుకోండి మసాలాస్. నా వీడియోస్ చూస్తే మాత్రం మీకు అన్నీ ఈజీ ప్రాసెస్ లాగా అనిపిస్తాయి. సో నా వీడియోస్ ఒకసారి చూడండి, అన్నీ ఈజీ ప్రాసెస్. 5 మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోద్ది మీకు. చూసారా, మసాలాస్ అన్నీ వేసుకొని మూత పెట్టుకొని వేపుకోవాలన్నమాట. అడుగు పట్టే వరకు కొంచెం పచ్చివాసన పోవాలిగా. మన మసాలా అయితే వేగిపోయింది. వేగిపోయాక ముందుగా వేపుకున్నాం కదా, అవి ఇందులో వేసి కలిపేయాలి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కొంచెం లైక్ కూడా చేసుకోండి. అవన్నీ వేసి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మీలో ఎవరైనా ట్రై చేశారో లేదో కూడా నాకు చెప్పండి.
ఎందుకంటే నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తాను కాబట్టి మీరు ఎప్పుడు ట్రై చేస్తారా ఏంటా అని ఇంకోసారి మూత తీసి చూసుకుందాం. కలుపుకుందాం ఇంకోసారి. చాలా టెంప్టింగ్గా ఉందా కర్రీ, టేస్ట్ హైలైట్ అసలు. కొంచెం చీనీ వేసుకుందాం. చీనీ వేస్తే మసాలా ఘాట్ అనేది మనకి తెలియదు అనమాట. ఒకవేళ మసాలా ఎక్కువైనా ఘాట్ అనేది మనకు తెలియకూడదు అనేసి మనం చీనీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మగ్గనిద్దాం. ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో చూసారా ఎలా ఉడుకుతుందో. ఇంకొంచెం దగ్గరికి అయిపోయే వరకు అలా ఉంచండి, ఒక 2 minutes. దగ్గరికి అయిపోయాక మన కర్రీ రెడీ అయిపోద్ది. మరి ఇంత వాటరీగా ఉంటే బాగోదన్నమాట. అందుకోసం దగ్గరికి చేసుకోండి కర్రీ.